చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఎవరైనా చిన్న విషయానికి ఏడిస్తే ప్రతిదానికి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. కానీ వాళ్ళు ప్రతి విషయానికి ఏడవరు. ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. ఒక సినిమా చూసినప్పుడు ఇలాంటి సంఘటన నిజ జీవితంలో కూడా ఎవరికో జరిగే ఉంటుంది కదా అని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతారు. ఎవరైనా కోపంగా మాట్లాడిన ఆ మాటలు మనసులో పెట్టుకొని చాలాసేపు బాధపడతారు. అందుకే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు త్వరగా వస్తాయి. అది బలహీనత కాదు, వాళ్ళ స్వభావం. గుర్తుంచుకోండి, ముందు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు వస్తాయి, తర్వాతే వాళ్ళ మాటలు బయటకు వస్తాయి. అందుకే ప్రతిదానికి ఏడుస్తావు అని వాళ్ళను తప్పుపట్టకండి. వాళ్ళు బాధపడితే కొద్దిసేపు వాళ్ళని వాళ్ళ ఉండనివ్వండి. కొంత సమయం తర్వాత వాళ్ళే మళ్ళీ మామూలుగా మారి మీతో మాట్లాడతారు. ప్రతి మనిషికి ఒక స్వభావం ఉంటుంది. కొంతమంది కోపాన్ని బయట పెడతారు, కొంతమంది మౌనంగా ఉంటారు, మరి కొందరు కన్నీళ్ళ ద్వారా తమ బాధను బయట పెడతారు. అంతే తప్ప వాళ్ళు బలహీనులు కారు. కొందరి కళ్ళల్లో కనిపించే కన్నీలో వారి బలహీనత కాదు, వారి మనసు ఎంతో స్వచ్ఛంగా ఉందో చెప్పే భాష.